మేడం ఇవి వచ్చి యాంటీ రేడియేషన్ చిప్స్ లాగా మేడం. ఇవి ఫ్రిడ్జ్కి, టీవీకి, వాషింగ్ మిషన్కి, ఏసీకి అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు. ఇది డబుల్ స్టిక్కర్ అనమాట. దీన్ని తీసి టీవీకి వాటికి అతికించుకోవచ్చు. అక్కడ ఒకటి అతికించాను కదా, అలాగే అంటే కొంచెం మన ఫ్లవర్ టైప్లో అలా వస్తాయి. చూసేదానికి కూడా బాగుంటుంది ఇవి. ఇవి ఏంటి, వీటిని ఏ మెటీరియల్తో తయారు చేస్తారు? ఇవి ఆవు పేడ మేడం. పచ్చి ఆవు పేడలో కొంచెం ముల్తాని మట్టి కలిపి ఇవి చేస్తాం. కొంచెం కలర్గా వచ్చింది. కలర్ వచ్చిన దానికి కొంచెం పసుపు వేసి చేస్తాం మేడం. ఆవు పేడ అయితే నల్లగా వస్తాయి. ఈ కలర్ కొంచెం పచ్చగా ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు కొంచెం పసుపు వేసి చేస్తాను. ఇవి ఎలా తయారు చేస్తారు? ఇవి ఏ పర్పస్ కోసం ఉపయోగిస్తారు? ఇవి ఇప్పుడైతే వర్షాకాలం వస్తుంది కాబట్టి ఇవి దోమలకి ధూప్ స్టిక్స్. దోమలు ఎక్కువ, మన పల్లెల్లో ఎక్కువ దోమలు ఉన్నాయి కాబట్టి ఈ దోమల కోసం చేస్తున్నాం మేడం. ఇవి వచ్చేసి వేపాకు, వావిలాకు వేసి చేస్తాం మేడం. పచ్చి ఆవు పేడతో చేస్తాం. ఇవి కూడా ఇది దేనికి ఉపయోగిస్తారు? ఇది పళ్ళ పొడి మేడం. పంటి సమస్యలు ఏమన్నా తగ్గుతాయి. చిగురు నొప్పులు, పన్ను నొప్పి, పుచ్చు పన్ను నొప్పి, చిగురు నొప్పులు, చిగురు వాస్తుంది కొంతమందికి, ఆ నొప్పులు కూడా పూర్తిగా తగ్గుతాయి మేడం. దీనికి ఆయిల్ గురించి కొంచెం చెప్తారా? ఈ ఆయిల్ వచ్చి పెయిన్ ఆయిల్ లాగా. ఇది పెయిన్ ఆయిల్.